హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఫ్యూచర్ ఫోకస్. ఈరోజు మనం ఒక గ్రామానికి ఇచ్చేసామండి. ఆ గ్రామం పేరు వేపకుంట. మరి కొంచెం దూరంలో ఆ గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో విషయాలు ఏంటి, దాని విశేషాలు ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, మనం రోడ్డు టాపిక్స్ తీసుకుంటే ఈ ఊరి రోడ్లో అయితే ఇది ఎంట్రన్స్ అండి, ఊర్లోకి వెళ్ళడానికి దారి. ఇది మొత్తం అయితే బీటీ రోడ్డే ఉంది. ఇది చాలా బాగుంది రోడ్ అయితే ఉన్నంతలో. అలాగే ఈ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అయితే సిమెంట్ రోడ్లు ఎక్కడ చూసినా కనపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నంత సిమెంట్ రోడ్డు ఊర్లోకి ఎంట్రన్స్, ఊర్లో వచ్చిన తర్వాత అనమాట. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఎస్సీ కాలనీ రోడ్డు ఇదంతా. ఎస్సీ కాలనీ నుంచి తగరగుంట పోయే రోడ్డు, ఇది కూడా సిమెంట్ రోడ్లు చాలా బాగున్నాయి. ఊర్లో అయితే సింగిల్ రోడ్ అయినప్పటికీ చాలా బాగున్నాయి. ఇంకా ఊరి మొత్తంలో చిన్న చిన్న సందులు అక్కడక్కడ ఉన్నప్పటికీ మొత్తానికైతే రోడ్లన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని రోడ్లు కొన్ని చోట్ల వేయాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా పెట్టారని ఇక్కడ నాయకులు చెప్పారు. త్వరలో అవి కూడా కంప్లీట్ అవుతాయి. మొత్తానికైతే రోడ్లు అయితే చాలా బాగుంది. అన్నా, మీ గ్రామంలో నీటి సమస్య ఏమైనా ఉందా, లేకపోతే నీళ్ళు బాగానే వస్తున్నాయి? ఇక్కడ నీటి సమస్య అయితే కరెంట్ ఉంటేనే ఊర్లోకి వాటర్ వస్తాయి. కరెంట్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. సత్యసాయి నీళ్లు గ్రామంలో రెండు దానికి కనెక్షన్ ఇస్తే 24 hours మాకు గ్రామంలోకి వాటర్ రావడానికి ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే కరెంట్ ఉంటేనే వాటర్ వస్తాయి. కరెంట్ లేకపోతే 2 రోజులు కానీ కరెంట్ ప్రాబ్లం ఉంటే 2 రోజులు కానీ ఊర్లోకి నీళ్ళు దొరకవు. పెద్ద ఇబ్బంది పడుతున్నాము. తాగడానికి కానీ నీళ్ళు ఉండవు, త్రాగడానికి కానీ ఏమిటికైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పంట పొలాలకు సంబంధించి నీళ్ళు బాగానే ఉన్నాయి, బోర్లు ఇలాంటివి. పంట పొలాలకైతే నీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ వాటర్ కొద్దిగా మన 2 months బ్యాక్ వర్షాలు వచ్చినాయి కాబట్టి కొద్దిగా మాకు గ్రౌండ్ లెవెల్ పెరిగింది. ఇబ్బంది ఏం లేదు. బట్ కరెంట్ అయితే కొద్దిగా ప్రాబ్లం కొరతగానే ఉంది. మాకు కరెంట్ వచ్చేసి 7 గంటలు ఇస్తున్నారు. పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు. పగలు 4 గంటలు ఇవ్వడం వల్ల మాకు వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఉంది. మాకు ఇంకా ఒక 2 గంటలు పెంచాలని అనుకుంటున్నాము. మొత్తానికి అయితే కరెంటు మరియు నీటి సమస్య కొంచెం వరకు ఉంది. పెద్దలు గమనించి కొంచెం హెల్త్ మంచిదని థ్యాంక్ యూ. ఈ గ్రామంలోని స్కూల్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ టీచర్లు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కొరత చాలా ఉంది. అది ఎందుకనేది మీకు రాబోయే వీడియో కనపడుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ బస్సులు ఈ ఊర్లోకి వస్తున్నాయి. దాదాపు తల్లిదండ్రులందరూ ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. అది ఎందుకు ఏంటి అనేది ఇక్కడ ఉన్న చిన్నపిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసేద్దామండి. తమ్ముడు, నీ పేరేనా? ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. ఏ స్కూల్? ఎంజేపీ. ఎక్కడది? రద్దం. ఈ ఊర్లో స్కూల్ లేదా? ఉంది, తెలుగు మేడం కట్టి ఇంగ్లీష్ మేడం. అవునా? మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎక్కడ చదువుతున్నారు? వీళ్ళంతా వీడొచ్చి పేరూరు, వీడొచ్చి పవర్కుంట. పేరూరు పవర్కుంట, కనగానపల్లి చదువుతారు. అంటే ఈ ఊరు తప్ప అన్ని ఊర్లో తిరుగుతున్నారు అంతేనా? మీ టీచర్లు బాగా చెప్పరా? బాగా చెప్తారు. ఈ ఊర్లో చెప్పరా? ఈ ఊర్లో చెప్తారు. ఏమంటే ఇంగ్లీష్ మేడం కాదు, తెలుగు మేడం. మీ ఊరికి ఇంగ్లీష్ మీడియం వస్తే ఏ చదువుకుంటారు అంతేనా? ఓకేరా. ఇప్పుడు మనం ఈ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నామండి. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 విధాల స్కూల్ క్లాసెస్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ దాదాపు 42 మంది విద్యార్థులు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ కలిపి. అయినప్పటికీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే విశాలమైన మైదానం, మంచి క్లాస్ రూమ్లు, మంచి సదుపాయాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పిల్లల్ని చాలా వరకు తల్లిదండ్రులు హాస్టళ్ల వైపు, ప్రైవేట్ స్కూల్ వైపు తీసుకెళ్తున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, కానీ ఎప్పటికైనా గవర్నమెంట్ స్కూల్స్ అదే పూర్వవైభవాన్ని సాధిస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
ఈ గ్రామంలో వ్యవసాయం గురించి మరిన్ని విషయాలు ఇక్కడున్న రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుకెళ్ళిపోదాం. నమస్తేనా. ఇప్పుడు మీ గ్రామంలో ఎక్కువ శాతం ఎలాంటి పంటలు పండిస్తారు? మా గ్రామంలో వచ్చి వర్షానికి ఆముదము, కంది పంటలు పండిస్తున్నారు. మొన్న లాస్ట్ ఇయర్ మాత్రం కొద్దిగా రైతులు దెబ్బతిన్నారు. అంటే ఎక్కువ శాతం ఆమ్లం. ఎక్కువ శాతం ఆముదం. ఇది కాకుండా ఇంకేం పంట ఉంది? ఇది కాకుండా తోటలకు వచ్చి టమోటా, మల్బరీ. ఇంపార్టెంట్ మల్బరీ, రేషం, సెరికల్చర్ సంబంధించిన మల్బరీ. అందులో బట్టి ధర్మారము సెగ్మెంట్ లో డివిజన్ లో వచ్చి ఆముదం, ఇది మల్బరీ తోటలకి మల్బరీ ఫేమస్ వేపకుంట. చెప్పండి, మీ గ్రామంలో ఎక్కువ ఏ శాతం పంట పండిస్తారు? ఈ గ్రామంలో వచ్చేసి ఎక్కువగా ఆముదం పంట పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. కావున ఈ ఆముదం పంట మీద బతికే రైతులంతా ఆముదం పంట మీద బతుకుతున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ సమయాల్లో ఏం జరుగుతుందంటే పంట అయితే వేసిన మంత్రులు పంట బీడు భూములు లేకుండా అంతా సాగు చేస్తున్నారు. కానీ వర్షాల వల్ల ఈ పంట ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం ఈ ఆముదం పంట ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తుంపరు వర్షాలు పడడం వల్ల ఈ యొక్క ఆముదం యొక్క పెరుక్కోకుండా పోవడము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి బాగానే వచ్చాయి పంటలు. మరి ఈసారి అయితే మొత్తం అయితే మొలకైతే అంతా మొలిచింది. కానీ అవి మన సంవత్సరం కూడా ఫెయిల్ అయింది. పంట వాన లేకుండా ఇబ్బంది పడుతున్నాము. మొలకైతే విత్తనాలు ఇచ్చినాము, చేనులు అయితే సాగు అయితే మొలిచింది. కానీ నెల నుంచి వర్షాలు లేకపోవడం వల్ల దాన్ని ఆముదం యొక్క పెరుకుపోవడము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక 15 రోజులు రాకుంటే పూర్తిగా పంట 100% కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా మా గ్రామం అంతా ఆముదం పంట బతుకుతున్నారు కాబట్టి మా గవర్నమెంట్ ద్వారా ఏదైనా కానీ మాకు చేయూత కలిగించాలని మేము గ్రామం తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే పెద్దనా. ఈ గ్రామంలో ఎలాంటి పంట ఎక్కువ పండిస్తున్నారు? ఇక్కడ ఆముదం పంట ఎక్కువ. ఓకే, ఇంకా కంది. మీరేం పండిస్తున్నారు? మేము ఆముదము కంది కూడా పండిస్తున్నాము. సో మాకు బోర్ వేసిన నీళ్లు పడలేదు కాబట్టి మేము తోటగా సాగు చేయలే. కొంతమంది సాగు చేసినారు. ఇది టమోటా ఎక్కువ పెట్టినారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ వ్యవసాయ పరంగా? ఇబ్బందులే కదా, వ్యవసాయము లేబరు ఎక్కువ రేటు, దాంట్లో వర్షాలు తక్కువ వస్తున్నాయి. వర్షం బాగా అయితే పంట బాగానే అవుతుంది, అందరికీ కవర్ అవుతుంది. పంట లేదు కాబట్టి ఇబ్బంది రైతుకి. గిట్టుబాటు ధరలు బాగానే ఉన్నాయా? ఏం పెద్దగా లేవు. దళారులతో మోసపోతున్నాము. గవర్నమెంట్ కొనలే, ఈ దళారులు కొంటా ఉంటారు. వాళ్ళకి 2 కేజీలు అంటే 3 కేజీలు ఎక్కువగా కొట్టుకొని పోతా ఉంటారు. ఇదేనా ఇంకా వేరే పంటలు ఏమైనా పెట్టడానికి ఆస్కారం లేదు ఇక్కడ? ఏం పంటలు, అదే పందలు పెడితే ఎక్కువ అని చెప్తున్నాయి. జింకులు పందులు ప్లస్ ఇబ్బంది. ఓకే పెద్ద. ఈ గ్రామంలో దేవాలయాల గురించి మాట్లాడుకుంటే మొత్తానికి 4 దేవాలయాలు అండి. ఆ దేవాలయంలో ముఖ్యమైనది శివాలయం గుడి. ఈ శివాలయంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనిని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిలో నిర్మించారన్నమాట. ఈ శ్రీకృష్ణదేవరాయల గుడి అయినప్పటికీ దీనికి పూజారి లేకపోవడం కొంతవరకు బాధాకరం. మొత్తానికైతే పూజలు ఎప్పటికీ జరుగుతున్నాయి కానీ పూజారి అయితే లేడు. ఇంకా రెండవది మనకి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అండి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి కమిటీ ఉంది. బాగా పూజలు భజనలు జరుగుతాయి. అయినప్పటికీ చాలా బాగుంది. ఇంకా 3వ గుడి గురించి మాట్లాడుకుంటే ఆ గుడి శ్రీ పోతులప్ప స్వామి గుడి అండి. ఈ గుడి కూడా చాలా పాతదైనప్పటికీ మంచిగా ఆ గుళ్ళో పూజలు అన్నీ దేవునికి అన్ని రకాలుగా అందుతున్నాయి. మొత్తానికైతే ఈ గుళ్ళో గోపురాలు అయితే చాలా చాలా బాగున్నాయి. గుళ్ళో చాలా పురాతనమైనవే చెప్పుకోవాలి. దేవతాల కాలంలో నిర్మించబడింది. ఈ గుడికి పుజారి లేడు, చరిత్ర ఉంది కానీ పుజారి లేడు. దయచేసి పెద్దగా గమనించి పుజారిని ఏర్పాటు చేయాల్సిన కోరుతుంది. గ్రామంలో యువతతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనకి యువత కనపడుతున్నారు, అబ్బాయిలు ఇద్దరు. బాగా చెప్పండి, మీ పేరు ఏంటి, తర్వాత మీరు ఏం చదువుకున్నారు, మీకు ఈ ఊర్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? నా పేరు అరుణ్ కుమార్, నా ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి. ఇద్దరు డిగ్రీ కంప్లీట్ చేసేసాము. ఈ ఊర్లో విండ్ మిల్స్ వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. అదేవిధంగా ఈ ఊర్లో చదివిన విద్యార్థులు ఎంతో మంది విదేశాల్లో కూడా ఉన్నారు.
మాకు కూడా ఐటీ, మేమిద్దరు ఐటీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చేస్తున్నాము. ఐటీ తీసుకుంటున్నాం మేము కూడా, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా. సో మాకు కూడా మా డిస్ట్రిక్ట్ ఏదైనా మంచి కంపెనీలు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి వచ్చి ఇట్లా మా విలేజ్ లో కూడా ఇంకా సోలార్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏమైనా మంచి కంపెనీలు మా డిస్ట్రిక్ట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దా మీరు? మాకు కావాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కావాలా, అలాగే నిరుద్యోగులు ఎక్కువ ఉండకూడదని మంచి కంపెనీలు వస్తే అందరూ జాబ్ లో ఉంటారు కదా అనేసి ఆశిస్తున్నాం మేము మా తరఫున. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా చదువుకొని ఇక్కడ బాగా చదువుకుని వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకొని విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంతా చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో కూడా ఈ ఊర్లో ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ కూడా మా ఊరు నుంచి అయింది, సత్తా డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్ గా మొదలత మేడం గారు అనేసి ఉన్నారు. థ్యాంక్ యూ. నగరగుంట నుంచి ఏలూరు మధ్యలో వేపకొండ గ్రామంలో లింగమ్మ హోటల్ అండి ఇది. ఈ హోటల్లో దోశ చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు, అందుకే తిన్నాక వచ్చేసాను ఇక్కడికి. అది మొత్తం అయితే బాగానే ఉంది దోశ అయితే, చాలా చిన్న దోశ, అంటే మేము బొక్కల దోశ అంటారు కదా అలాంటి దోశ ఇది. దీని మీద పంచుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది లేడీస్ దాదాపు కూలి పనులకే వెళ్తున్నారు నేను చెప్తున్నాను అండి. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ దారిలో టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. శనగకాయ చట్నీ, బొక్కల దోశ సూపర్ కాంబినేషన్. సాగు కూడా ఉంటుందంట. ఎంత అండి దోశ? దోశ 10 రూపాయలు. ఓకే. ఇక్కడ వేపకుంటలో పోస్ట్ ఆఫీస్ ఉందండి. ఇక్కడ దాదాపు 400 దాకా అకౌంట్లు ఉన్నాయి. ఈ అవ్వలు తాతలు వాళ్ళకి వచ్చే నెలవారీ పెన్షన్లు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కూలి పనులకు వెళ్ళి వాళ్ళు సంపాదించుకున్న డబ్బు కావచ్చు, ఇక్కడ చాలా వరకు పొదుపు చేసుకుంటున్నారు. దానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇక బీఓ గారు నరసింహ గారని. ఈ ఊరు గురించి చివరిగా చెప్పుకోవాలంటే ఈ ఊరు మొత్తం జనాభా 2500 పైచిలుకు ఉన్నారండి. అందులో పురుషులు 1350 మంది, మహిళలు 1150 మంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ ఊరి గ్రామ ప్రజలందరితో మాట్లాడిన తర్వాత, ఈ గ్రామం మొత్తం చూసిన తర్వాత వారు చెప్పింది, నేను చూసింది ఏంటంటే వాళ్ళు అడిగిన అవసరాలు, ఎస్పెషల్లీ ఈ ఊరికి ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, అలాగే గ్రామ సచివాలయం లేదు, అలాగే ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో 1 నుంచి 5వ తరగతి వరకు ఏ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే రైతులకు విద్యుత్ సమయం పొడిగింపు చేయాలి. అలాగే పండ్ల తోటలకు ప్రభుత్వ ప్రోత్సాహం మరియు అడవి పందులు, జింకల యొక్క బారి నుండి విముక్తి కావాలని కోరుకున్నారు. అలాగే ముఖ్యంగా శివాలయానికి పూజారి ఏర్పాటు చేయాలని ఈ ప్రజలు కోరుకున్నారు. ఈ వీడియో అంతా మీకు చూసి నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కమెంట్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి అని మరోసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.